అదే తగ్గిస్తుంది 100 గొర్రెలు తీసాయన 13 లక్షలు 10 లక్షలు మీదెంతమా 5.5 లక్షలు బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో జనవరి నెల 12వ తారీఖున రాబరీ జరిగింది. నేమకల్ గ్రామానికి చెందిన బోయ్ గోవింద్ అనే వ్యక్తి ఎత్తిన భూదేహాల తన బంధువుల ఇంటికి వెళ్ళి గొర్రెలు తీసుకురావడానికి 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకొని మోటార్ సైకిల్లో వస్తుంటే మన నేమకల్లో క్రషర్ దగ్గర స్కార్పియో పెట్టుకొని 3 వ్యక్తులు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న 1,50,000 రూపాయలు తీసుకొని పారిపోవడం జరిగింది. బెదిరించి దానిపైన మేము బొమ్మనాల్ పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ కోసం చాలా రోజులుగా నేరం జరిగినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు చాలా రోజులు మేము ముద్దాయిల కోసం తిరుగుతున్నాం. ఈ క్రమంలో భాగంగా ఈరోజు వారిని ఎర్రగుంట్ల క్రాస్ వద్ద 3 ముద్దాయిలు మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు బళ్ళారి నుంచి వస్తూ కోర్టులో సరెండర్ అయిపోదామని లాయర్ ద్వారా కోర్టులో సరెండర్ అయిపోయి వస్తుంటే మేము అక్కడ మనము ఎర్రగుంట్ల క్రాస్ వద్ద మనం పట్టుకొని ఈ ఇన్ఛార్జ్ చేసే బొమ్మనాల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చేసే గురుప్రసాద్ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ నేరం చేసే విధానం మనం పరిశీలిస్తే 3 ముద్దాయిల పేర్లు వచ్చేసి బెస్త ఓబులేసు అలియాస్ మనోహర్ రెడ్డి అలియాస్ భాస్కర్ రెడ్డి అలియాస్ చెక్కిరెడ్డి. ఇతను చాలా పేర్లు ఉన్నాయి. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామం అవుతుంది. 2వ వ్యక్తి రామకృష్ణారెడ్డి, ఇతను కూడా పామిడి టౌన్. 3వ వ్యక్తి వచ్చేసి A1 బెస్త మహేంద్ర యొక్క సొంతం బావమరిది అవుతాడు, నార్పల్ మండలం. ఇతనితో పాటు ఇతని భార్య ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి వీళ్ళంతా కుట్ర పన్ని అందరూ ఒక టీం లాగా ఏర్పడి ఏదైనా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు బాడుకు తీసుకొని నేను ఫలానా మహేశ్వర్ రెడ్డి అని చెప్పేసి తెల్ల కద్దరు బట్టలు వేసుకొని ఉంగరాలు వేసుకొని చైన్లు వేసుకొని ప్రజలందరూ కూడా నమ్మిస్తాడు. నేను ఐటీసీ సిగరెట్ల కంపెనీలో నాకు ఏజెన్సీ ఉందని, ఈ ఏజెన్సీ ద్వారా డబ్బులు చాలా వస్తాయని చెప్పేసి అందరూ నమ్మగలుగుతాడు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే అతనికి రోజుకి 10,000 రూపాయలు మీకు లాభం వస్తుందని నమ్మిస్తాడు. దానివల్ల చాలామంది రైతులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు ఆశపడి ఆ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుందని లక్షలు కోట్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఇతని బాధితులు చాలామంది కోట్లలో బాధపడి ఉన్నారు. నమ్మించి రోజు అతను 1,10,000 రూపాయలు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అందరూ నమ్మించి సుమారు చాలా మంది దగ్గర వసూలు చేసుకొని పారిపోతాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడ్డు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక గ్రామానికి వెళ్ళి వేరే మన జిల్లాకి వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్తగా నేరం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ పైన బెస్త ఓబులేసు అలియాస్ మహేష్ రెడ్డి పైన మన రాష్ట్రంలో సుమారు 15 నుంచి 20 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. ఇప్పటికీ మన దగ్గర ఈ ఉద్యోగాల్లో జరిగిన నేరం చేసేటప్పటికే అతను ప్రకాశం జిల్లాలో కూడా ఒక నేరం చేసి అక్కడ కూడా 2 కోట్ల రూపాయలు మోసం చేసి వచ్చాడు. ఇప్పుడు మన దగ్గర నేరం చేసి కత్తితో బెదిరించి డబ్బులు లాక్కుపోయిన తర్వాత ఈ 2 నెలల గ్యాప్లో మళ్ళీ తిరుపతిలో కూడా అక్కడ సుమారు కూడా అక్కడ కూడా 50 లక్షల రూపాయలు అక్కడ కూడా మోసం చేసి అతను చేయడం జరిగింది. ఇతను 24 అవర్స్ ఎనీ టైం కేసు అయిపోయిందంటే రెడీగా ఇంకో ఏరియాకి పోతాడు. ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేరాలు చేస్తూనే ఉంటాడు. ప్రజలు మోసం పోయేంత వరకు, ప్రజలు అత్యాశని మనం తగ్గించుకునేంత వరకు కూడా ఈ నేరగాన్ని మనము నివారించేదానికి మనకు ఆస్కారమే లేదు. చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని బెయిల్ ఉంది. బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ కూడా అతను నేరానికి కొత్తగా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు మేము ఎస్ఐ గారు కనేకల్ ఎస్ఐ గారు చాకచక్యంగా ఈరోజు వాళ్ళు సమాచారం పెట్టుకుని ఎర్రగుంట్ల క్రాస్ వద్ద వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు 3 కూడా రేపు ఉదయం కోర్టులో గౌరవ న్యాయదుర్గ మేజిస్ట్రేట్లో హాజరుపడడం జరుగుతుంది. ఇతని దగ్గర నుంచి రికవరీ కూడా ప్రస్తుతానికి ఒక రైతులకు కూడా బాధితులకు కూడా మనము ₹1 కూడా రికవరీ కాలేదు. ఇద్దరు చాలా మటుకు ఆస్తులన్నీ కూడా బంధువుల పేర్లపైన స్నేహితుల పేర్లపైన పెట్టినారని మనకు సమాచారం ప్రాథమికంగా ఉంది. ఇంకా ఇతని ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంది. సో ప్రజలకి నేను అలర్ట్ చేయడం ఏమంటే, మీ గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి కద్దర బట్టలు వేసుకొని కార్లు చూపించి షోయింగ్ చేసి నేను ఇంత బిజినెస్ చేస్తున్నానని చెప్పి ఇంత ఇన్వెస్ట్ చేయనని చెప్పి డబ్బులు పెట్టుబడి పెట్టండి మీకు ఇంత వడ్డీ ఇస్తామని కానీ లేక లాభం వస్తుంది అని ఆశ పెడితే దయచేసి ఎవరు కూడా నమ్మద్దండి. మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఎస్ఐని కలిసి ఇలాంటి వ్యక్తి వచ్చినాడు మా గ్రామంలో ఇట్లా డబ్బులు ఆశ పెడుతున్నారని చెప్పి పోలీసులకు తెలిపితే మేము వాటిపైన వివరాలు కనుక్కొని అతను నిజమా కాదా అనేది కూడా మేము వెరిఫై చేసి చెప్తాము. దయచేసి డబ్బులు ఇచ్చిన తర్వాత పోగొట్టుకున్న తర్వాత బాధపడడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలని ప్రజలు మరొకసారి గుర్తు చేస్తున్నారు.